ఏ మహిళ అయినా సరే, ఏ కులంలో ఉన్న మహిళ అయినా సరే, బాల్యంలో తండ్రి దగ్గర, వయసులో భర్త దగ్గర, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో బతకాలి. నేను కూడా మగాళ్ళతో సమానం అనకూడదు, స్వేచ్ఛగా ముసుగు లేకుండా బయటికి రాకూడదు. అంటే సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతం మహిళల గురించి వంటింటి కుందేళ్లాగా బతకాలి. భర్త కోరికలు తెరిచి అత్తమామలు పిల్లలకి బాగా రుచికరమైన వంటలు వండి పెట్టాలి. ఇది మహిళలకు ఇస్తున్న గౌరవం. వీళ్ళు మాట్లాడతారు, మేము మహిళల్ని కాపాడుతాం, మహిళల మీద దాడి జరిగితే తాళదీస్తాం. నీకు అదే ఎవరు రోజులు చెప్తారు మన హోంమంత్రి గారు అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు తాళదీస్తానంటే. ఇవాళ 6 ఏళ్ల బాలిక అత్యాచారం జరిగి ఘోరంగా హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా పారేస్తున్నటువంటి రోజులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఏదో వయసులో ఉన్న వాళ్ళు, వృద్ధులు కాదు, చిన్న పిల్లలు, పసిపాపలు కూడా ఎంత కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రం చూస్తే గంజాయికి అంతగా మారిపోతాం. ఎంపీలే దొరుకుతున్నారు, ఎమ్మెల్యే దొరుకుతున్నారు. ఈ చిన్నపిల్లల్ని మొత్తం పాడు చేసే వ్యవస్థ రాష్ట్రంలో. గంజాయి అనేది విచ్చలవిడిగా వాడుకోలేక వస్తున్నాయి, మత్తు పదార్థాలు వాడుకోలేక వస్తున్నాయి. వీటి వల్ల జరుగుతున్నది ఏంటి? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి.